వృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. ఆ రెండు స్తంభములను దేవాలయం ఎదుట కుడి తట్టున ఒకటియు ఎడమ తట్టున ఒకటియు నిలువబెట్టించి, కుడి తట్టు దానికి యాకీను అనియు ఎడమ తట్టు దానికి బోయజు అనియు పేర్లు పెట్టెను. చూడండి, సొలొమోను ఒక వైభవోపేతమైన చాలా గొప్పదైన దేవుని మందిరాన్ని కట్టించాడు. సొలొమోను కట్టించిన మందిరం కంటే గొప్ప మందిరం అప్పటి నుంచి ఇప్పటి వరకు బహుశా ఎక్కడా కని విని ఎరుగని అంత గొప్పదై ఉండొచ్చు. ఈ రోజుల్లో కూడా చాలా పెద్ద పెద్ద మందిరాలు, పేరు ప్రఖ్యాతి కలిగిన మందిరాలు మీరు వింటారు లేక చూస్తారు. కానీ సొలొమోను కట్టించిన గొప్పదైన మందిరం బహుశా ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎక్కడా మీరు చూడరేమో. దేవుడు ఆ మందిరాన్ని, ఆ మందిరపు నిర్మాణాన్ని ఘనపరిచారు అని చెప్పాలి. స్తోత్రం. ఎలా ఘనపరిచారు పాస్టర్ గారు అని అడిగితే, మీరు సొలొమోను కట్టించిన మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ మేఘము ఆ మందిరం మీదకి దిగి వచ్చింది అని వాక్యంలో చదువుతాం. దేవుడు ఎవరైనా ఒక వ్యక్తిని లేక ఎవరైనా ఒక వ్యక్తి చేసిన కార్యాన్ని ఘనపరుస్తున్నారు అనటానికి రుజువు ఏంటంటే, దేవుడు ఆ స్థలములోనికి దిగి రావటమే. దేవుడు ఒక వ్యక్తి యొద్దకు దిగి వచ్చాడు అంటే అర్థం దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించాడు, ఘనపరుస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు అని అర్థం. స్తోత్రం. ఆ మందిరాన్ని దేవుడు దీవించాడు, ఘనపరిచాడు. ఆ మందిరం యొక్క పనిని కూడా దేవుడు అంగీకరించాడు. ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు దేవుని యొక్క మహిమ మేఘం ఆ మందిరం మీదకి దిగి వచ్చింది అని వాక్యంలో చదువుతాం. స్తోత్రం. అంత గొప్ప మందిరాన్ని కట్టించిన సొలొమోను ఆ మందిరానికి ఎదురుగా 2 స్తంభాలు నిలవబెట్టించాడంట. స్తోత్రం. ఆ స్తంభాలను గురించి వాక్యంలో చదివితే చాలా ఎత్తైన స్తంభాలుగా చెప్పబడుతున్నాయి. దాదాపు 27 అడుగుల ఎత్తు ఉన్న స్తంభాలు. హల్లెలూయా. 27 అడుగులనంటే దాదాపు 3 అంతస్తుల బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. కొంచెం తక్కువ కానీ 3 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తున్న స్తంభాలు. ఈ స్తంభాలు నిలవబెట్టడమే కాదు, స్తంభాలకు సొలొమోను పేర్లు కూడా పెట్టాడంట. హల్లెలూయా. స్తంభానికి పేరు కూడా పెట్టాడు. ఒకదాని పేరు యాకీను, రెండవ దాని పేరు బోయజు. కుడి తట్టున ఉన్న స్తంభం పేరు యాకీను. యాకీను అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన స్థిరపరుస్తాడు అని అర్థం. స్తోత్రం. ఆ పేరుకి అర్థం ఏంటనంటే ఆయన స్థిరపరుస్తాడు, ఆయన స్థాపిస్తాడు. బోయజు అనే మాటకు ఆయన బలమునిస్తాడు లేక బలపరుస్తాడు అని అర్థం. ఈ పగటి వేళ యాకీను అనే స్తంభమును గురించి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. స్తోత్రం. చెప్దాం మంచిగా. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎదురుగా ఉన్న 2 స్తంభాలను మనం ఇక్కడ చూస్తున్నాం. అందులో ఒక స్తంభం పేరు యాకీను. యాకీను అని అంటే ఆ స్తంభము మందిరాన్ని చూసేవారికి, మందిరం లోపలికి వచ్చేవారికి అది ఏమని బోధిస్తుంది, ఏమని ప్రకటిస్తుందనంటే, ఎవరైనా మందిరానికి వస్తున్నారనుకోండి, మందిరము లోపల ప్రవేశించిన, మందిరంలోనికి వచ్చిన వారికి అది తెలియచేస్తున్న సంగతి ఏంటంటే, మందిరములోనికి వస్తున్నారు కదా, ఆయన మిమ్ములను స్థిరపరుస్తాడు అని ఆ స్తంభం ప్రకటన చేస్తూ ఉంది. స్తోత్రం. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, ఆయన మిమ్మల్ని స్థాపిస్తాడు, ఆయన మిమ్మల్ని కడతాడు అని ఆ స్తంభం నేర్పిస్తూ ఉంది. స్తోత్రం. మందిరం లోపలికి వచ్చేటప్పుడు
మందిరానికి ఎదురుగాను, మందిరము కంటే అక్కడున్న మండపము కంటే ఎత్తుగాను నిలవబెట్టబడిన ఎత్తైన స్తంభాన్ని చూసినప్పుడు చూసేవారికి అది ఒక ప్రకటన చేస్తుంది, చూసేవారికి అది ఒకటి తెలియచేస్తుంది. ఏంట మాట అంటే ఆయన మిమ్ములను స్థిరపరుస్తాడు. స్తోత్రం. ఈ దినాన లోకములో మనుషులకు స్థిరత్వం అనేది చాలా అవసరం. ఎందుకనంటే మనుషుల్లో స్థిరత్వం లేదు. ఒక చోట స్థిరముగా బ్రతకలేకపోతున్నారు, ఒకే మాట మీద స్థిరంగా ఉండలేకపోతున్నారు, ఒకే ఆలోచనలో స్థిరంగా నిలవబడలేకపోతున్నారు, ఒకే పనిని స్థిరముగా చేయలేకపోతున్నారు. ఒక పనిని స్థిరముగా చేయలేక ఈ పని నా వలన కావట్లేదని ఆ పని మాని ఆ పని వదిలి ఇంకొక పనిని వెతుక్కునేవారు ఉన్నారు. ఒక కోర్సు చదువుకునే పిల్లలు ఒకే ఒక కోర్సును స్థిరంగా చేయలేకపోతున్నారు. ఈ సబ్జెక్ట్ అయితే నా వలన కాదు కనుక వేరే సబ్జెక్టుకి నేను తీసుకుంటానని వేరే కోర్సులో జాయిన్ అయిపోతున్నారు. ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండేవారు చాలా తక్కువ మంది. ఒకే కంపెనీలో మానకుండా పనిచేసేవారు చాలా తక్కువ మంది. కారణం ఏంటనంటే మనుషులకు స్థిరత్వం లేదు అనడానికి ఇదొక రుజువు. ఒకే చోట ఒకే మాట, ఒకే పని, ఒకే పద్ధతి, ఒకే పరిస్థితి మనుషుల్లో చాలాసార్లు కనిపించట్లేదు. దేవుని మందిరానికి వచ్చేవారిని అలా స్థిరత్వం లేని, ఒక మాట మీద నిలబడలేని, ఒక ఆలోచన స్థిరంగా చేసుకోలేని, ఒకే చోట స్థిరపడలేని పరిస్థితుల్లో నుంచి ఆయన విడిపించి ఆయన మిమ్మలను స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినండి. మనిషికి స్థిరత్వం చాలా అవసరం. దేవుని మందిరానికి ఎందుకు రావాలి అనంటే నీ జీవితాన్ని ఆయన స్థిరపరుస్తాడు గనక రావాలి, నీ పనులను ఆయన స్థిరపరుస్తాడు గనక రావాలి, నిన్ను ఆయన కడతాడు, నిలబెడతాడు కనుక ఆయన మందిరానికి రావటం వల్ల నువ్వు మేలు పొందుతావు. స్తోత్రం. చెప్తారా మంచిగా? ఆయన స్థిరపరుస్తాడు. ఈ యాకీను అనే స్తంభం ఏమి చూపిస్తుంది, ఏమి బోధిస్తుంది, ఏమి తెలియచేస్తుందని అంటే ఆయన మిమ్మలను స్థిరపరుస్తాడు అని ఆ స్తంభాన్ని చూసినప్పుడల్లా ఆ ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఈ పగటి వేళ దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డగా నిన్ను కూడా ఆయన స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. స్థిరపరచటం అనే పదం అర్థం కాకపోతే ఆయన నిన్ను స్థాపించాలి అని అనుకుంటున్నాడు. ఒకే చోట నీవు నిలబడేటట్టుగా చెయ్యాలి అని ఆయన కోరుకుంటున్నాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఇంకా చెప్పాలి అని అంటే ఆయన నిన్ను కట్టాలి అని అనుకుంటున్నాడు. ఆ మాట మీకు తెలియటానికి ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదవబోతున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే చూడండి, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడుతుంది. అక్కడ పుట్నోటు నెంబర్ 1 ఇచ్చారు, ఆ కింద మీరు చదువుకుంటే స్థాపించబడుతుంది. స్తోత్రం. ప్రతి ఇల్లు ఎవరో ఒకరి చేత కట్టబడుతుంది. బహుశా ఈ రోజుల్లో ఒక చోట నుండి ఇంకొక చోటకు పట్టుకొని వెళ్ళిపోయే పెట్టెల ఇల్లులు, కంటైనర్స్, అలాంటి ఇల్లులు వచ్చేసినాయి. అసలు ఇల్లు అని అంటే ఒక చోట స్థిరంగా కట్టుకునేదే ఇల్లు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఒక చోట స్థిరంగా ఉండేదే ఇల్లు. అలాగూ కట్టబడే ఇల్లు, ప్రతి ఇల్లు ఎవరో ఒకరి చేత కట్టబడుతుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, సమస్తమును కట్టినవాడు దేవుడే. హల్లెలూయా. నీ జీవితంలో సమస్తమును స్థాపించేవాడు, స్థిరపరిచేవాడు, నిన్ను కట్టేవాడు, నీ జీవితాన్ని జాగ్రత్తగా కట్టేవాడు దేవుడే. యాకీను అనే స్తంభాన్ని
గురించి మీరు ఆలోచిస్తే మందిరంలోనికి ప్రవేశించేటప్పుడు మందిరానికి ఎదురుగా కనబడుతుందంట అది. మందిరంలోనికి వచ్చేటప్పుడు నీకు నేర్పించబడుతున్న, నీకు బోధించబడుతున్న, నీకు తెలియచేయబడుతున్న సంగతి ఏంటనంటే నీ జీవితములో సమస్తమును ఆయన కట్టబోతున్నాడు. హల్లెలూయా, మంచిగా హల్లెలూయా. నీ జీవితం ఇంకా స్థిరపడలేదేమో, నీ జీవితంలో నీకు కావలసినవి ఇంకా జరగలేదేమో, రాలేదేమో, నిన్ను కడతానని నా ప్రభు తెలియచేస్తున్నాడు. స్తోత్రం. సమస్తమును కడతాడట, సమస్తము స్థాపిస్తాడట. ఇంకా నీ జీవితం స్థిరపడలేదని ఆలోచించుకోకు, నీ జీవితాన్ని నా దేవుడు స్థిరపరుస్తాడు. స్తోత్రం. ఒక ఇల్లు ఎలాగైతే కట్టబడుతుందో, ఒక ఇంటిని ఎవరో ఒకరు కడతారు, కానీ జీవితాన్ని కట్టగలిగిన వారు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. స్తోత్రం. చెప్పట్లేదు మంచి. ఒకరి జీవితాన్ని కట్టగలిగిన తెలివితేటలు, చాకచక్యము ఈ లోకములో ఎవరికి లేదు. దేవుడు మాత్రమే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని స్థిరపరచగలడు. స్తోత్రం. చెప్తారా మంచిగా? గజ దొంగగా పేరు పొందిన ఒక ఆయన మార్పు చెందిన తర్వాత ఎలా మార్పు చెందాడంటే యేసు ప్రభువుని తెలుసుకొని మార్పు చెంది సాక్ష్యం చెప్తూ అంటాడు, పోలీసుల లాఠీ దెబ్బలు నన్ను మార్చలేకపోయాయి అంటున్నాడు. జైలు గోడలు నాలో మార్పును తీసుకురాలేకపోయినాయి. ఈ లోకంలో ఏది కూడా నా జీవితాన్ని మార్చలేకపోయింది. దేవుని వాక్యం, యేసు ప్రభు నన్ను మార్చారు, నా జీవితాన్ని స్థిరపరిచారని సాక్ష్యం చెప్తూ వచ్చాడు ఆయన. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఈ భూమి మీద ఏ పరిస్థితి నిన్ను మార్చలేదు. అలా అయితే ఇప్పుడున్న వ్యవస్థలు, ఇప్పుడున్న వ్యక్తులు ఎంతోమందిని మార్చి వేయగలిగి ఉందురు. స్తోత్రం. కొంతమంది అడుగుతుంటారు, అక్కడక్కడ పోస్టర్స్ కనబడతాయి, మందు మానేయాలి అనుకుంటున్నారా, లేకపోతే మందు మాన్పించాలా అని చెప్పి ఒక పోస్టర్ అంటించి పెడతారు. ఏం మాన్పించాలా? ఏమంటే మందు మాన్పించాలా. తాగేవారికి ఆశ ఉంటుంది, మానేస్తే బాగుండని. స్తోత్రం చెప్పండి. తాగే వాళ్ళకు కూడా ఏం ఆశ ఉంటుంది? మాట్లాడతలేదు మీరు. ఏ ఆశ ఉంటుంది? ఎందుకంటే సంపాదించిందంతా పట్టుకెళ్ళి ఆ షాపులో ఇచ్చేయవలసి వస్తుందని వాళ్ళు కూడా అప్పుడప్పుడు, ఇంకెప్పుడు ప్రతిసారి అనుకోకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు ఇది మానేయాలని. అందుకే కొంతమంది సమర్పణతో కడియాలు వేయించుకుంటారు. కడియాలే గనక మందును మాన్పించగలిగి ఉంటే ఈ పాటికి కడియాల వ్యాపారం చేసుకున్న వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయి ఉందరు. స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో ఏదైనా ఒక వ్యక్తి మార్పు చెందటానికి ఇప్పుడున్న వ్యవస్థలు, ఇప్పుడున్న వ్యక్తులు ఎవరినైనా ఏదైనా మార్చగలిగి ఉంటే ఈ పాటికి ఎప్పుడో లోకం బాగుగా అయ్యి ఉండును. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏమై ఉండును? చాలా బాగైపోను. ఏదైనా బాగవ్వాలి, స్థిరంగా సరిగా చేయబడాలి అని అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మాత్రమే జరిగే కార్యమని ఈ వాక్యమును బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం చెప్తారా మంచిగా? సమస్తమును కట్టేవాడు ఆయనే. నీ జీవితంలో నీకు కావలసిన సమస్తమును స్థిరముగా నీ జీవితాన్ని చేసి నిన్ను కట్టేవాడు, నిలబెట్టేవాడు ఆయనే. యాకీను అనే స్తంభం మనకు నేర్పించేది, మనకు చూపించేది, మనకు తెలియచేసేది ఏంటనంటే నీ జీవితాన్ని నా దేవుడు స్థిరపరుస్తాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఒక ఇల్లు ఎలాగైతే కట్టబడుతుందో అలాగే నీ జీవితం కూడా కట్టబడేటట్టుగా, నీ జీవితం కూడా స్థిరముగా ఉండేటట్టుగా నా దేవుడు చేస్తాడని వాక్యం చెప్తోంది. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఎప్పటి వరకు స్థిరపరుస్తాడు తెలుసా? పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
8వ వచనాన్ని మనం చదువుతుంటే, ఆయన స్థిరపరిస్తే, ఆయన నిన్ను కడితే, ఆయన నిన్ను నీ జీవితాన్ని నిలవబెడితే ఎప్పటి వరకు స్థిరపరుస్తాడో, ఎప్పటి వరకు నిన్ను కడతాడో నిలవబెడతాడో ఈ వచనం మనకు తెలియచేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ మొదటి అధ్యాయము 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుస్తాడు. స్తోత్రం. ఎప్పటి వరకు? చివరి వరకు. ఎప్పటి వరకు? అంతము వరకు. అంతం ఎప్పుడు వస్తుందనంటే, యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో అప్పుడే అంతం వస్తుంది. ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆయన దినము వచ్చినప్పుడు మీరు నిరపరాధులై ఉండేటట్టు. స్తోత్రం. యేసు ప్రభు రాకడలో ఎత్తబడి ఆయన రాజ్యములో ప్రవేశించేవారు ఎవరనంటే నిరపరాధులే. నిరపరాధులనంటే ఏ పాపము, ఏ అపరాధము, ఏ దోషము, ఏ కళంకము లేనివారు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. మీరు నిరపరాధులై ఉండేటట్టుగా జీవితంలో స్థిరపడడం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఏ అపరాధం లేకుండా బ్రతకడమే. స్తోత్రం చెప్పండి. ఏమి లేకుండా బ్రతకడం. స్థిరపడడం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఎక్కువ డబ్బులు సంపాదించడం అనుకుంటున్నారా? అది సంపాదించింది అన్యాయంగా, అక్రమంగా సంపాదించారు అనుకోండి, నిద్ర ఉండదు, సుఖం ఉండదు, ఆ డబ్బు వలన సంతోషం ఉండదు, ఎవరెత్తికెళ్ళిపోతారో తెలియదు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని స్థిరపరచాలనుకుంటుంది పాపములో కాదు. స్తోత్రం. కొంతమంది పాపములో పాతుకుపోతారు. దోషాలు, నేరాలు, ఘోరాలు, అపరాధాలు ఇవన్నీ చేస్తూ అలాగే బ్రతుకుతూ అందులో పాతుకుపోతారు. దేవుడు నిన్ను స్థిరపరచాలనుకుంటుంది దోషములతో, అపరాధములతో, నిందలతో, బాధలతో కాదు. స్తోత్రం. చెప్తారా చేతులెత్తి? ఆయన మిమ్మల్ని ఎలా స్థిరపరచాలనుకుంటున్నాడు అని అంటే, మీరు ఆయన వచ్చినప్పుడు, ఆయన ఎదుట మీరు నిలవబడినప్పుడు నిరపరాధులుగా ఉండేటట్టు. నిరపరాధులుగా. ఇంగ్లీషులో చక్కగా రాయబడింది ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్ అని రాస్తుంది. ఇక ఏ దోషము లేకుండా, ఏ పాపము లేకుండా నువ్వు ప్రతి పాపము నుండి స్వతంత్రత పొంది, ప్రతి దోషము నుండి కడగబడి, అపరాధముల నుండి విడుదల పొంది. స్తోత్రం. చెప్పాలి మంచిగా. నీ జీవితం నా దేవుడు కడతామని చెప్తున్నాడు, స్థిరపరుస్తామని చెప్తున్నాడు. ఎప్పటి వరకు స్థిరపరుస్తాడనంటే అంతము వరకు, కడ వరకు, చివరి వరకు. ఎలాగూ స్థిరపరుస్తాడు? కడ వరకు, చివరి వరకు నువ్వు ఎలాగున కట్టబడతావు, ఎలా నిలబెట్టబడతావు అనంటే నిరపరాధిగా. స్తోత్రం. అందుకే నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? 32వ కీర్తన మొదటి వచనం. 32వ కీర్తన మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇది నిజమైన ఆశీర్వాదం. నిజంగా జీవితంలో స్థిరపరచబడిన వారి జీవితంలో అనుభవించే అద్భుతమైన ఆనందం. అతిక్రమములన్నీ పరిహరించబడి, తుడిచివేయబడి, కడిగివేయబడి, పాపములన్నీ తొలగించబడి, నిరపరాధిగా, నిందారహితుడిగా, నీతిమంతుడిగా చేయబడ్డమే జీవితంలో స్థిరత్వం పొందటం. స్తోత్రం. చెప్తారా మంచిగా? హల్లెలూయా. దోషము, అపరాధము, పాపము, ఇక జీవితం అంతా మలినముతో బ్రతికేవారు స్థిరంగా ఉండలేరు. వాళ్ళ జీవితం స్థిరంగా ఉండదు. మీరు ఆలోచించుకుంటే అర్థమవుతుంది. వాళ్ళ జీవితం ఎలా ఉండదు? స్థిరంగా ఉండదు. స్తోత్రం. చెప్పట్లేదు మంచిగా. హల్లెలూయా. ఉదాహరణ చెప్పనివ్వండి. దొంగోడు ఉన్నాడు అనుకోండి. దొంగోడు ఎక్కడ ఉంటున్నాడో, ఇదిగో నా అడ్రస్ ఫలానా చోట, ఏ పర్మనెంట్ అడ్రస్ అది అని చెప్తాడా? మరి ఏం చెప్తాడు? పర్మనెంట్ అడ్రస్ నాది, ఫలానా చోట ఉంటాను,
నేను దోచుకున్నది అంది, దొంగతనం చేసింది అంత ఒక చోట దాచిపెడతాను. చెప్పగలరా? హల్లెలూయా. నీ జీవితాన్ని కడతాడు, నిలవబెడతాడు. ఎలాగనంటే నిరపరాధిగా. హల్లెలూయా. అందుకే నీ జీవితంలో ప్రభు ఇవ్వాలనుకుంటున్న ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే, నీ అతిక్రమములన్నీ పరిహరించబడి, నీ పాపములన్నీ ప్రాయశ్చిత్తం చేయబడి, నీవు నిరపరాధిగా, నిందారహితుడిగా, నీతిమంతునిగా, నీతిమంతురాలిగా ఉండాలని, అలాగూ నీ జీవితాన్ని కట్టాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. స్తోత్రం. మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమస్తమును కడతాడు నీ జీవితంలో. సమస్తాన్ని ఎలా కడతాడనంటే, నిందారహితముగాను నిరపరాధముగా నీ జీవితాన్ని నిలవబెడతాడు. ఎప్పటి వరకు? కడ వరకు. స్తోత్రం. ఎప్పటి వరకు? కడ వరకు. మచ్చలేని, మాయలేని, అసలు కలంకమే లేని వ్యక్తిగా చివరి వరకు నీ జీవితాన్ని నా దేవుడు స్థిరపరుస్తాడు. స్తోత్రం. ఆయన రాకడ వరకు స్థిరపరుస్తాడు. అంతము మట్టుకు నీ జీవితాన్ని కడతానని చెప్తున్నాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. మరొక మాట నేను మీకు చూపించాలనుకున్నాను. తెస్సలోనికలకు రాసిన రెండో పత్రిక, తెస్సలోనికలకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనికలకు రాసిన రెండో పత్రిక, తిమోతి పత్రిక పక్కనే ఉంటుంది. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును, దుష్టత్వము నుండి కాపాడును. మేము, చూడండి, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడుతాడు. హల్లెలూయా. జీవితంలో స్థిరపడడం అంటే ఇంకా పాపములోనే, ఇంకా శాపములోనే, ఇంకా కన్నీటిలోనే, ఇంకా వేదన, రోదన, దుఃఖములోనే బ్రతకడం కాదు. స్తోత్రం. ఈ లోకస్తులు చెప్పుకుంటారు ఏమనంటే, వాళ్ళకి పుట్టేడు బాధలు ఉంటాయి, పైకి మాత్రం నవ్వుకుంటూ ఏమంటారనంటే, మేము చాలా బాగా దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డామని చెప్పుకుంటారు. ఆశీర్వాదము, దీవెన అంటే ఒంటి నిండా రోగాలు ఉండటమా? ఒంటి నిండా రోగాలుండి దీవించబడ్డమా? ఇంటి నిండా బాధలుండి పైకి మాత్రమే నవ్వటమా? లోకములో చాలామంది జీవితాలు అలా ఉన్నాయి. కానీ స్థిరపడ్డం అని అంటే, ఆయన అంటున్నాడు, దుష్టత్వము నుండి మిమ్మల్ని ఆయన కాపాడుతాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. మొదట మనం చదివాము, ఆయన మిమ్మల్ని నిరపరాధులుగా నిలవబెట్టి ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఎప్పటి వరకు అనంటే, అంతము వరకు. ఒక రోజేమో నీతిగా బ్రతికి, మరుసటి రోజేమో మారిపోయి లోకములో కలిసిపోయి, లోకంతో కలిసిపోయి, లోకములో ఉన్న పాపమంతా నెత్తి మీద వేసుకొని. స్తోత్రం. పంది గురించి తెలుసా మీకు బాగా? పందినంట ఒక్కసారి కడిగిన తర్వాత, ఏం చేసిన తర్వాత, పంది ఎక్కువ ఎక్కడ ఉంటుంది? బురద. బురదకి పందికి అసలు ఎంత దగ్గర సంబంధం ఉందంటే, బురద లేకుండా పంది ఉండదు, పంది లేకుండా బురద ఉండదు అన్నట్టు ఉంటుంది. బురదలోనే దొర్లుతాయి, బురదలోనే బ్రతుకుతాయి అవి. అలాంటి బురదలో దొరిలే పందిని కడిగిన తర్వాత అది మరలా బురదలోకి వెళ్ళిపోతుందంట. స్థిరత్వము లేని జీవితం ఎలాంటిది అని అంటే, బైబిల్ చెప్తుంది, పంది ఎలా బ్రతుకుతుందో అలాంటి బ్రతుకే స్థిరత్వం లేని వారి బ్రతుకు. ప్రభు వారిని స్థిరపరచాలనుకున్నప్పుడు పందిలాగా కడగబడిన పంది మరల బురదలోకి వెళ్ళిపోయినట్టు అలా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మంచిగా. నీవు లోకములో ఏదైతే విడిచిపెట్టి వచ్చావో, ఏదైతే కాదనుకుని వచ్చావో, ఏదైతే ఇక నాకు వద్దని చెప్పేసావో, దానికోసం మరలా వెనక్కి తిరిగి
ఏది చేయటం మానేసావో మరలా అదే చేసేటట్టు నా దేవుడు ఎప్పుడు అనుమతించడు. స్తోత్రం. నువ్వు స్థిరపడడం అని అంటే ఒక్కసారి వదిలేసావా ఇంక అంతే కటి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు అనంటే బైబిల్ చెప్తుంది ఈ లోక స్నేహము దేవునితో వైరం, దేవునితో విరుద్ధం. అందుకని లోకంతో స్నేహం చేయటం మానేసావు కదా, నువ్వు దేవునిలో స్థిరంగా నిలబడేటట్టుగా, నిరపరాధిగా ఉండేటట్టుగా, దుష్టత్వం నుండి కాపాడబడేటట్టుగా నా దేవుడిని నేను స్థిరపరచాలనుకుంటున్నాడు. స్తోత్రం. వద్దు అని వదిలేసిన వాటికి మరలా తిరిగేవారు స్థిరపడినట్టు కాదు. ఏదైతే నిజం కాదని తెలుసుకున్నారో, ఏదైతే అసత్యం అని మీకు అర్థమైందో, మరలా అసత్యంలోనికి, మరలా అబద్ధంలోనికి, మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్న వారు స్థిరపడినట్టు కాదు. దేవుడు స్థిరపరిచే విధానం ఏంటంటే, ఒక్కసారి నిన్ను నిరపరాధిగా చేసిన తర్వాత అంతము వరకు, చివరి వరకు, కడ వరకు నిరపరాధిగానే బ్రతకాలని నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. స్తోత్రం. నా దేవుడు స్థిరపరిస్తే అలా స్థిరపరుస్తాడు. ఒకసారి ఏమో లోకంలోకి వెళ్ళిపోయి, ఒక్కసారి ప్రభువా, ఈ ఒక్కసారి నాయన, ఈ ఒక్క విషయమే ప్రభువా అని మనం చెప్పొచ్చు. కానీ ప్రభువు మాత్రం ఈ ఒక్క విషయానికి నిన్ను వదిలేస్తున్నాను, ఈ ఒక్క విషయానికి నీ ఇష్టం అని ఎప్పుడు చెప్పడు. నేను స్థిరపరిచాడనంటే నిరపరాధిగానే ఉండాలన్న ప్రభు కోరుకుంటాడు. స్తోత్రం. ఎప్పటి వరకు? చివరి వరకు, అంతము వరకు. రెండోది, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఎలాగనంటే దుష్టత్వము నుండి కాపాడి స్థిరపరుస్తాడు. హల్లెలూయా. యాకీను అనే మాటకు అర్థం, ఆ పేరుకు అర్థం ఏంటంటే ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. స్తోత్రం. స్థిరత్వం లేని వాళ్ళందరూ సిగ్గుపడతారు. అదే దుష్టత్వం నుండి కాపాడబడి స్థిరపడాలనుకునే వాళ్ళు మరలా దుష్టత్వంలోనికి వెళ్ళరు కనుక వారు స్థిరపడిపోతారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. స్థిరపడమనంటే సరిగా నిలవబడ్డమే కదా, చక్కగా నిలవబడ్డమే కదా. స్తోత్రం. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం అంటది, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను అంటున్నాడు ఆయన. స్తోత్రం. మొదటి వచనమా, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. స్తోత్రం. జీవితంలో దేవుని మాటలు ఎవరికి వినబడతాయి, ఎవరు వినిపించుకుంటారు, ఎవరికి అర్థమవుతాయి, ఎవరి జీవితంలో దేవుని మాటలు పనిచేస్తాయి అని అంటే చక్కగా నిలవబడిన వారి జీవితంలోనే పనిచేస్తాయి. స్థిరం ఉండదు. చూసారా, కొంతమందికి స్థిరం ఉండదు, కొంతమంది జీవితంలో స్థిరం ఉండదు. వారు చక్కగా నిలవబడలేరు, దేవుని మాటను పట్టుకొని బ్రతకలేరు, దేవుని మాట మీద నిలవబడలేరు, దేవుని మాటతో వారి జీవితాన్ని కట్టుకోవటం చేత కాదు వారికి. వారికి స్థిరం ఉండదు కనుక దేవుడు వారితో ఎప్పటికీ ఏమీ మాట్లాడు. అయ్యా నాతో మాట్లాడు అని మీరు కోరితే దానికి ముందు నా ప్రభు మీతో మాట్లాడే మాట ఏంటంటే, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడు. స్తోత్రం. ఎలా నిలబడు? చక్కగా. చక్కగా నిలవబడ్డం అని అంటే నిరపరాధిగాను, నిందారహితుడిగాను, దుష్టత్వం నుండి తప్పించబడిన వానిగాను నువ్వు నిలవబడాలి, స్థిరంగా ఉండాలి. నువ్వు స్థిరంగా ఉంటే నా దేవుడు నీతో మాట్లాడతాడు. స్తోత్రం. ఎలా ఉంటే మాట్లాడతాడు? ఒక చోట స్థిరంగా నిలబడకుండా ఒక రోజు ఆదివారం గుళ్ళో ఉంటావు, ఒక రోజేమో ఇంకొక దగ్గర ఎక్కడో ఉంటావు. ఒక వారం వస్తావు, ఒక వారం రావు. ఓ మాట వింటావు, ఒక మాట వినవు. అసలు మందిరానికి వస్తావు కానీ వాక్యం మీదే మనసు పెట్టవు. ఇలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడతాడా? స్తోత్రం. ఈ రోజుల్లో లెక్చరర్లను చెప్పులు ఇచ్చి కొట్టేస్తున్నారు. వైజాగ్లో రఘు కాలేజ్ అంటది, ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి, డిప్లొమా స్టూడెంట్. ఆ కాలేజీలో చదువుతున్న ఒక యవనస్తుడు చెప్తున్నారు, మా కాలేజే పాస్టర్ గారు, అది డిప్లొమా స్టూడెంట్ అంట అమ్మాయి. క్లాసులో ఫోను ఆ మేడం ఇచ్చేయమన్నారని, నా ఫోన్ ఎందుకు అడిగావు అని చెప్పి గ్రౌండ్లో వీరంగం చేసేసి
లెక్చరర్ని చెప్పించి కొట్టేసింది. పూర్వకాలం టీచర్లు స్టూడెంట్స్ని కొట్టేవారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరిని కొట్టేస్తున్నారు? టీచర్లని, లెక్చరర్లను కొట్టేస్తున్నారు. టీచర్లని, లెక్చరర్లని. స్తోత్రం. కొంతమంది జీవితంలో స్థిరం ఉండదు. స్థిరం ఉండదు కనుక దేవుడు వారితో ఏ మాట కూడా మాట్లాడు. మందిరానికి వస్తారా? ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు అని అడిగితే వారు చెప్పటానికి ఏమీ ఉండదు. దేవుడు నీతో ఏం మాట్లాడాడు అని అడిగితే ఆరాధన అయిపోయాక ఇంటికి వెళ్ళిన తర్వాత వారు ఆలోచించుకుంటే దేవుడు వారితో ఏం మాట్లాడాడో వారికి తెలీదు. దేవుడు వారితో మాట్లాడిన మాటలు ఇంకెవరికి వారు చెప్పలేరు. కారణం వారికి ఏం లేదు, స్థిరం లేదు. యెహెజ్కేలుతో ప్రభు అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. స్తోత్రం. దేవుడు ఎవరితో మాట్లాడతాడనంటే స్థిరముగా ఉన్నవారితో మాట్లాడతాడు. స్తోత్రం. దేవుడు స్థిరపరుస్తాడు. 2 విషయాలు చెప్పాను. ఒకటి, నిరపరాధిగా నిన్ను నిలవబెట్టడానికి నా దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పటి వరకు అనంటే నీ జీవితాంతము వరకు, యేసు ప్రభు రాకడ వరకు, అంతము వరకు నీ జీవితం అంతా నిరపరాధిగానే నీవు నిలవబడాలని, స్థిరపడాలన్న దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం. అలాగ స్థిరపరచాలన్న దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. స్తోత్రం. మందిరములోనికి ప్రవేశించే ప్రతి ఒక్కరికి దేవుడు మొట్టమొదటే తెలియచేసే సంగతి ఏంటనంటే ఆయన మిమ్మును స్థిరపరుస్తాడు. యాకీను అని ఎత్తైన స్తంభాన్ని చూడగానే ప్రజలు అర్థం చేసుకోగలిగేవారు ఏమనంటే ఆయన మిమ్మలను స్థిరపరుస్తాడు. మందిరానికి వస్తున్నారా? దేవుని దగ్గరికి వస్తున్నారా? దేవుని మందిరంలో ఆయనను ఆరాధించడానికి వస్తున్నారా? ఆయన మిమ్మలను స్థిరపరుస్తాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. నిజం చెప్పమంటారా? జాగ్రత్తగా వింటారా? దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరి జీవితాన్ని నా దేవుడు స్థిరపరుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మందిరం అనేసి సినిమాకి వెళ్ళే వాళ్ళ జీవితాలు స్థిరపడితే నన్ను అడగండి. లోకములో డ్యాన్సులకి, తీర్థాలకి, లోకంలో జరిగే రకరకాల కార్యకలాపాలకి వెళ్ళే వారి జీవితాలు స్థిరంగా ఉంటాయేమో నన్ను అడగండి. దేవుని మందిరానికి వచ్చేవారి జీవితాలు ఎందుకు స్థిరపడతాయి అని అంటే ప్రభువే స్వయంగా మిమ్మలను స్థిరపరుస్తాడు. స్తోత్రం. ఎవరు స్థిరపరుస్తారు? ప్రభువు స్థిరపరుస్తాడు. వారి జీవితంలో ఉన్న దుష్టత్వం నుండి వారిని తప్పించి వారిని కాపాడి స్థిరపరుస్తాడు. వారి జీవితంలో అపరాధము, దోషము, పాపము, శాపము వీటన్నిటి నుంచి వారిని పవిత్రపరిచి, ప్రత్యేకపరిచి వారి జీవితాన్ని స్థిరపరుస్తాడు. నీ జీవితాన్ని కొన్న దేవుడు అలా స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతుంటే కాదు, ఆయన మనలను స్థిరపరచటమే కాదు, ఆయన మిమ్మల్ని స్థిరపరచటమే కాదు, ఎంతగా ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడనంటే మీరు బలమైన వ్యక్తులుగా మారిపోయేటంతగా ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడని వాక్యం చెప్తోంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. స్తోత్రం. వినండి. తన నిత్యమైన మహిమ కొరకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అయిన దేవుడు మిమ్మల్ని కొంచెం కాలము శ్రమ పడనిస్తాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఏం పడనిస్తాడు? శ్రమలు, బాధలు మీ జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకు ఈ శ్రమలు, బాధలు అనుమతిస్తాడనంటే మిమ్మలను పూర్ణులుగా చేయటానికి. ఈ పేతురు రాస్తూ మొదటి అధ్యాయము మీరు 7వ వచనాన్ని చదువుతుంటే శోధించబడుతున్న సువర్ణం. ఎందుకు అది శోధించబడుతుందనంటే
దానిలో ఉన్న మలినము, దానిలో ఉన్న మస్టంతా తీసివేయబడ్డానికే. బంగారాన్ని ఎందుకు కొలిమిలో కాలుస్తారు అనంటే దానిలో ఉన్న మేలిమి బంగారం బయటికి రావటానికి. స్తోత్రం చెప్పాలి మంచిగా. నీ ఒరిజినాలిటీ ఏంటో, నీలో ఉన్న అసలైన వ్యక్తిత్వం ఏంటో, అసలైన మనస్తత్వం ఏంటో, అసలైన పరిస్థితులేంటో బయటకు రావటానికి. శ్రమకు తట్టుకోలేక యేసుప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోతే అదే నీ అసలైన రూపం. స్తోత్రం. అది స్థిరంగా ఉండే జీవితం కాదు. చిన్న కష్టానికే దేవుడు నాకొద్దు అని అనుకుంటే అదే నీ నిజమైన స్వరూపం. అందుకని ఆయన నీ జీవితాన్ని స్థిరపరచడానికి చేసే ఒక క్రమమైన కార్యం ఏంటంటే కొంచెము కాలము నిన్ను శ్రమపరుస్తాడంట. స్తోత్రం చెప్పాలి మంచిది. ఎంతకాలం చెప్పండి పక్క వాళ్ళతో, ఎంతకాలమో? కొంచెము కాలము నిన్ను శ్రమపరుస్తాడు, కొంచెము కాలము నిన్ను బాధపడనిస్తాడు, కొంచెము కాలము నిన్ను కష్టపడనిస్తాడు. ఇది మనకు అర్థం కావడానికి గ్రద్ద తన పిల్లలకు ఎగరడం నేర్పించే సంగతి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. స్తోత్రం హల్లెలూయ. గ్రద్దకున్న మరొక పేరు పక్షిరాజు. ఈ పక్షిరాజు అంట పిల్లలకు ఎగరడం నేర్పించడానికి, పిల్లల్ని పెట్టకముందు, పిల్లల్ని గుడ్లు పెట్టి వాటిని పొదకక ముందు తన గూడంతా ఈ ముళ్ళ కంపలు, ముళ్ళుగా ఉండే అవన్నీ తీసుకొని వచ్చి గూడు అల్లుకొని దానిలో మెత్తటి, తన రెక్కలలో ఉండే మెత్తటి ఈకలన్నీ తీసి దానికి ఏం చేస్తుందనంటే ఆ పుట్టబోయే పిల్లలకు సదుపాయంగా ఉండేటట్టు ఆ గూడంతా మెత్తగా తయారు చేస్తుంది. దాంట్లో గుడ్లు పెట్టిన తర్వాత అప్పుడే పుట్టిన పిల్లలకి ఆ మెత్తటి ఈకలు ఎలా ఉంటాయనంటే పట్టు పరుపు మీద ఉన్నట్టు ఉంటాయి. స్తోత్రం. అబ్బా హాయిగా ఉంటుంది జీవితం, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ పిల్లలు కొంచెం కొంచెం పెరిగి కొంచెం పెద్దవి అవి రెక్కలకు ఈకలు వచ్చిన తర్వాత గూట్లోనే ఉండిపోతే ఎప్పటికీ వాటికి ఎగరడం రాదు. గనుక ఒక రోజున ఒక నిర్ణయానికి వస్తుందట, ఒక ఆలోచన చేస్తుంది. ఏమనంటే ఈ పిల్లలకి ఎగరడం నేర్పించాలి. అలా ఎగరడం నేర్పించాలనంటే వాటికి గూట్లోనే ఉండిపోతే బాగుంటుందనే పరిస్థితుల్లోంచి బయటికి తీసుకురావాలి. గూడు రేపుతుందంట. స్తోత్రం. ఆ మెత్తటి ఈకలన్నీ ఎగిరిపోయేలాగా గూడంతా రేపేస్తుంది. ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంటాయి. ఈ గుచ్చుకుంటుంటే పక్షి పిల్లలు అనుకుంటాయట, అబ్బో ఇక్కడ అసలు ఉండబుద్ధి అవ్వట్లేదు, ఈ ముళ్ళుగా ఉన్న పరిస్థితిలోంచి నేను ఎలాగైనా బయటికి రావాలి. తెగ కేకలేస్తూ అరుస్తాయట. ఈ అరుస్తున్న పిల్లల్ని సడన్గా ఒకరోజు ఈ పక్షిరాజు ఈ తల్లి అంటదట, మనం బయటికి వెళ్తున్నాం రండి అని రెక్కలు చాపుతుందట. స్తోత్రం. రెక్కలు చాపగానే ఆ ముళ్ళు గుచ్చుకొని అసౌకర్యంగా, ఏ సదుపాయం లేని కష్టంగా బాధగా ఉన్న పరిస్థితుల్లోంచి రెక్కల మీదకి వచ్చి అబ్బా చాలా బాగుంది అనుకుంటాయి. స్తోత్రం. అక్కడ ఆ పక్షి పిల్లలు ఏం చేస్తుందనంటే ఆకాశంలోకి, ఎత్తైన ఆ ఆకాశంలోకి తీసుకెళ్ళిపోతుందట. ఆకాశంలో ఎగురుతుంటే అబ్బా ఎంత హాయిగా ఉంది, గూట్లో ఉన్నంతసేపు ఆ ముళ్ళు గుచ్చుకొని ఎంత కష్టమో, ఎంత బాధ, ఎంత శ్రమ. మా తల్లి మమ్మల్ని ఎంత సుఖవంతమైన సౌకర్యవంతమైన ఈ ప్రదేశానికి తీసుకొచ్చిందని ఆకాశంలో హాయిగా అబ్బా ఆనందంగా ఏంటిది చప్పట్లు కొట్టుకుంటూ సంతోషపడుతుంటాయట. ఆ సంతోషం ఎంతోసేపు ఉండనివ్వదు. ఒక్కసారి ఆ తల్లి పల్టీ కొడుతుందంట. పల్టీ కొట్టగానే అవి ఎగరడం చేత కాదు కదా, ఎగరడం చేత కాని ఆ పక్షులు అమ్మో మన పని అయిపోయింది అనుకొని ఎగరటం రాని ఆ పక్షులు అరుస్తూ కేకలేస్తూ రెక్కలు టపా టపా కొట్టుకోవటం మొదలు పెడతాయట. టపా టపా కొట్టుకుంటుంటే ఈ తల్లి పక్షి కొంచెంసేపు ఆకాశంలో అలా ఎగిరి ఒక రౌండ్ వేసి వచ్చి ఈ పిల్లలన్నిటి కోసం మళ్ళీ కిందకి వెళ్ళి రెక్కలు చాపుతుందంట. స్తోత్రం. పడిపోబోతున్న పిల్లలన్నీ ఆ తల్లి రెక్కల మీదకి ఎలాగో చేరి మరలా కూర్చుంటాయి. మరలా ఎత్తుకు తీసుకెళ్తుందట. అమ్మా నువ్వు మమ్మల్ని వదిలేసావు అనుకుంటున్నాం, వదలలేదా, ఇక్కడే ఉన్నావా,
మమ్మల్ని పట్టుకున్నావా, అబ్బా నువ్వెంత మంచి అమ్మవో అంటాయంట. స్తోత్రం. మరలా పైకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తుందంట. ఆవిడ మళ్ళీ తిడతాయంట. ఎత్తుకున్నట్టే ఎత్తుకొని రెక్కల మీద కూర్చోబెట్టుకున్నట్టే కూర్చోబెట్టుకొని మరలా వదిలిపెట్టేసావా అని మరలా కేకలేస్తాయంట. అమ్మా, నీలాంటి అమ్మ ఇంకెక్కడ కూడా. కొన్నిసార్లు దేవుడి గురించి అంటుంటారు కదా, నీలాంటి దేవుడు ఇంకెక్కడ ఉండడు. ఇంత బాధ, ఇంత కష్టమా, నిన్ను నమ్ముకున్న వారికి ఇన్ని శ్రమలా. ఇదిగో లోకస్తులు చూడే ఎంత బాగున్నారు. చూస్తే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మనకంటే భక్తిహీనులే బాగా ఉన్నట్టు, మనకంటే లోకస్తులే బాగా ఉన్నట్టు, మనకంటే వారే హాయిగా బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. ప్రభువా, నిన్ను నమ్ముకున్నందుకు నాకు వచ్చిన పరిస్థితులు ఇవేనా? అయితే ఆ తల్లి ఏం చేస్తుందనంటే మరలా రెక్కల మీదకి తీసుకొస్తుందంట. స్తోత్రం. ఎప్పుడు వరకు ఇలా చేస్తుంది అనంటే ఆ పిల్లలకు తమ మట్టుకు తాము ఎగరగలిగే వరకు అలా నేర్పిస్తుందట. దేవుడు కూడా కొన్నిసార్లు నీ జీవితంలో కొంచెము కాలము, ఎంతకాలం, నా జీవితం అంతా ఇంతేనా, నా బ్రతుకంతా ఇంతేనా, నా జీవితంలో ఇంతవరకు అనుభవించిన శ్రమలు, దుఃఖము, బాధ చాలదా? ఆయన అంటాడు, కొంచెము కాలం మిమ్మల్ని శ్రమపరిచిన తర్వాత, స్తోత్రం, ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి, ఎలా చేసి, నీ జీవితంలో దుష్టత్వం తొలగిపోతే, నీ జీవితంలో అపరాధములన్నీ కడిగివేయబడితే, పాపమంతా పరిహరించబడితే అప్పుడు నిన్ను స్థిరపరచాలన్న దేవుడు కోరుకున్నాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఒకవేళ నువ్వు ఇంకా స్థిరపడకపోవటానికి నీలో ఏదైనా దుష్టత్వం ఉందేమో, అయ్యా దుష్టత్వం నుండి నన్ను తప్పించి నన్ను కాపాడి నన్ను స్థిరపరచు అని ప్రార్థన చేసుకోండి. స్తోత్రం. ఒకవేళ ఇంకా మీరు పరిపూర్ణతలోనికి రాలేదేమో, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంకా ఏవేవో లోపాలు ఉన్నాయేమో, ఏ విషయంలోనో వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నారేమో, వాక్యానికి విధేయత చూపించలేక పూర్ణులుగా ఇంకా కాలేదేమో. మీరు స్థిరపడాలి, ప్రభు మిమ్మల్ని స్థిరపరచాలి అని అంటే ఈ శ్రమ పడుతున్న ఈ కాలంలోనే కొంచెం కాలం శ్రమ కలుగుతూ ఉంది కదా, అయ్యా నన్ను సరిచేయి, చక్క చేయి, నన్ను బాగుగా చేయి, నాలో ఏ లోపము లేకుండా, ఏ లోటుపాట్లు రాకుండా నీకు ఇష్టమైనట్టుగా నన్ను మార్చేయి అని ప్రభువును మనం ప్రార్థన చేయగలిగితే ఆయనే మనలను పూర్ణులుగా చేసి, స్తోత్రం, దాని అర్థం పూర్తిగా బాగు చేసి, దాని అర్థం మనల్ని ప్రత్యేకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితములుగా చేసి ఆయన మనలను స్థిరపరుస్తాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఆయనే మనలను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఎంతగా స్థిరపరుస్తాడు అనంటే మనం బలమైన వారిగా ఉండగలిగేటంతగా ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. ఆయనే తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. స్తోత్రం. కనుక బాధపడొద్దు, భయపడొద్దు, దిగులుతో బ్రతకొద్దు. మీకు మీరే చెప్పుకోండి ఏమనంటే ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్నేం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఒక బలమైన వ్యక్తిగా, బలమైన కుటుంబంగా, బలమైన ఆత్మీయ దేవుని బిడ్డగా మారే వరకు ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. స్తోత్రం. చెప్తారా మంచిగా? హల్లెలూయా. స్థిరపరచటం, నిన్ను కట్టటం, నిన్ను నిలవబెట్టటం, దానిలో ఉన్న ఇంకొక పదం ఏంటనంటే నిన్ను స్థాపిస్తాడు. స్తోత్రం. స్థాపించటం, వాక్యం చెప్పే నన్ను ఆయన స్థిరపరుస్తాడు, వాక్యం వినే మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆ వాక్యం వినడానికి చక్కగా నిలవబడిన ప్రతి ఒక్కరిని ఆయన స్థిరపరుస్తాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని స్థాపిస్తాడు, అక్కడే నిలవబెట్టేస్తాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. పిల్లల్ని పెట్టి 7 ఇల్లులు తిప్పుతుందంట. అది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దేనికనంటే స్థిరము లేని జీవితానికి. ఒక్కొక్కరు జీవితంలో స్థిరత్వం లేక ఈ ఊరు కాదని ఆ ఊరు, ఆ ఊరు కాదని ఈ ఊరు, అక్కడ కాదని ఇక్కడ, ఇక్కడ కాదని అక్కడ, ఆ వ్యాపారం కాదని ఈ వ్యాపారం, ఈ వ్యాపారం కాదని ఆ వ్యాపారం, ఆ పని కాదని ఈ పని, ఈ పని కాదని ఆ పని, అలా తిరుగుతూనే ఉంటారు.
కొంతమంది సంఘాలు కూడా అలాగే తిరుగుతారు. స్తోత్రం. ఓ సంఘంలో స్థిరంగా ఉండరాలు. దేవుడు ఏం కోరుతున్నాడనంటే మిమ్మల్ని స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం. మిమ్మల్ని స్థాపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక్క మాట చదివి మన మాటలు ముగించబోతున్నాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతారా? ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. కాగా నీ దేవుడైన యెహోవా జ్ఞాపకము చేసుకొనవలెను. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన తన నిబంధనను నేటి వలె స్థాపించటానికి మీరు భాగ్యము సంపాదించుకునేటట్టు మీకు సామర్థ్యము కలుగ చేసేవాడు ఆయనే. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఆయన మిమ్మల్ని స్థాపిస్తాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, ఆయన మిమ్మల్ని కడతాడు. ఎలా కట్టాలనుకున్నాడనంటే నేటి వలె అని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట. వారు కట్టని పురములు వారికి ఇచ్చాడు. స్తోత్రం. వారు తవ్వని బావులు వారికి ఇచ్చాడు. బావులు అంటే అర్థమవుతుందిగా, నీటి బావులు. తవ్వలేదంట వాళ్ళు, వారి కోసం త్రవ్వబడిన బావులు ఇచ్చాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. నీ జీవితం స్థిరపడితే అలా ఉంటుంది. హల్లెలూయా. చెప్పాలి ఒకసారి హల్లెలూయా. వారు కట్టని పురములు వారికి ఇచ్చాడు, వారు నాటని తోటలు వారికి ఇచ్చాడు. స్తోత్రం. చెప్పాలి ఒకసారి హల్లెలూయా. ఏమిచ్చాడైనా? వారు నాటని తోటలు వారికి ఇచ్చాడు. ఎందుకు ఈ నాటని తోటలు, కట్టని పురములు, త్రవ్వని బావులు వారికి ఇచ్చాడనంటే దేవుడు వారి పితరులతో, వారి తండ్రులతో, వారి తాతలతో చేసిన నిబంధనను స్థాపించాలని. స్తోత్రం. ఆ నిబంధనే ఈ ఉదయకాల సమయం అంది పగటి వేళ నీతో కూడా నా దేవుడు స్థాపించాలని కోరుకుంటున్నాడు. వారు ఇశ్రాయేలీయులు అయితే ఆత్మీయంగా మనము నూతన ఇశ్రాయేలీయులం. స్తోత్రం. చెప్తారా మంచిగా? వారు అబ్రహాము సంతానమైతే మనం కూడా అబ్రహాము సంతానమే, ఆత్మీయమైన సంతానం. స్తోత్రం. దేవుడు వారితో ఏ నిబంధన చేశాడో మనతో అదే నిబంధన చేశాడు. ఒప్పందం. నిబంధన అంటే అగ్రిమెంట్, ఒప్పందం. ఆయన చేసిన నిబంధనను స్థాపించాలని, స్థిరపరచాలని. దాని అర్థం ఆయన ఏ మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చాలని. స్తోత్రం. ఆయన అంటున్నాడు, మీరు భాగ్యము సంపాదించుకునేటట్టుగా మీకు సామర్థ్యము కలుగ చేసేవాడు ఆయనే. స్తోత్రం. చెప్పాలి మంచిగా. మీరు భాగ్యము సంపాదించుకునేటంతగా మిమ్మల్ని స్థిరపరచాలన్న దేవుడు కోరుతున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎప్పుడు ఇది జరుగుతుందని అంటే కొంతమందికి ముందే ఇవన్నీ కావాలనుకుంటారు. దానికంటే ముందు జరగాల్సినవి చాలా ఉన్నాయి. స్తోత్రం. మీ ఇంట్లో మంచినీళ్ళు బిందు ఉందండి, ఆ బిందులో దాన ఉడకబెట్టేశారు. ఆ బిందులోనే మంచినీళ్ళు వేసుకోవాలనుకుంటున్నారు త్రాగడానికి. దాన ఉడకబెట్టిన బిందులోనే వేసేసారు అనుకోండి, మంచినీళ్ళు అవుతాయి అయ్యి. దాన్ని ఏం చేయాలి? ముందు కడగాలి కదా. స్తోత్రం. ఏం చేయాలి? దేవుడు కూడా నిన్ను భాగ్యవంతునిగా, భాగ్యవంతురాలిగా చేయాలనుకుంటున్నాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. మీరు భాగ్యము సంపాదించుకోవటానికి మీకు సామర్థ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. చాలాసార్లు ఏమనుకుంటామనంటే మనుషులందరూ ఆలోచించేది ఎవరైనా వచ్చి మనకు సహాయం చేయాలని. నా దేవుడు ఏమంటాడనంటే ఎవరో వచ్చి సహాయం చేయడం కాదు, ఆ సామర్థ్యం నీకే ఇవ్వాలని. ఎవరో నిన్ను ఆశీర్వదిస్తే, ఎవరో నీకు సహాయం చేస్తే కాదు. స్తోత్రం. చెప్తారా మంచిగా? హల్లెలూయా. అప్పుడు ఏమని చెప్పుకుంటారనంటే ప్రజలు, ఇదిగో ఫలానా వారి వలన వీళ్ళు బాగుపడ్డారని చెప్పుకుంటారు, కానీ నువ్వు బాగుపడ్డావని చెప్పలేరు. వీళ్ళు చాలా డెవలప్ అయ్యారండి, చాలా బాగుపడ్డారండి, చాలా బాగున్నారండి అంటే నీకు తెలుసా సంగతి? వాళ్ళు ఎందుకు అంత బాగున్నారనుకున్నావు? ఫలానా వాళ్ళు వీళ్ళకి సాయం చేశారు. ఎవరు చేశారు? ఈ రోజుల్లో ఎక్కువ మంది గురించి అదేగా చెప్పుకుంటాం. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మంచిగా. హల్లెలూయా.
పలానా ఆయనకి పేరు వచ్చిందండి. ఆ పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? పలానా వాళ్ళు కారణం. ఎవరు కారణం? ఫలానా వాళ్ళు అబ్బో చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారండి. ఏంటనుకుంటున్నావు? అదిగో ఇలా చేశారు, వాళ్ళంతటి వాళ్ళు వచ్చేసారు అనుకునేవేమో. ఇలా చెప్పుకోవటానికి ఎంతోమంది ఉన్నారు. చెప్పుకోవటానికి చాలామంది ఉన్నారు, అలాగా చాలామంది. కానీ నా దేవుడు నిన్ను అలా చెప్పుకునేటట్టుగా చేయడానికి ఇష్టపడట్లేదు. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. హల్లెలూయా చెప్పాలి మంచిగా. నా దేవుడు నిన్ను ఎలాగున నీకు భాగ్యం ఇవ్వాలనుకున్నాడనంటే ఆ సామర్థ్యం నీకే ఇచ్చి, నువ్వు భాగ్యము సంపాదించుకునేటట్టుగా నిన్ను స్థాపించాలని, స్థిరపరచాలని, తను ఇచ్చిన మాటను స్థిరపరచాలని, తాను చేసిన నిబంధనను నీ జీవితంలో స్థాపించాలని, అలాగూ నీ జీవితాన్ని కట్టాలన్న దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్ర చెప్తారా మంచిగా? హల్లెలూయా. ఆయన మాటను స్థాపించాలని, మీరు భాగ్యం సంపాదించుకునేటట్టుగా మీకు సామర్థ్యం ఇవ్వాలన్న దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఉద్యోగం కావాలా? కష్టపడి సంపాదించుకోగలిగేటట్టుగా నా దేవుడు నీకు సామర్థ్యం ఇస్తానంటున్నాడు. స్తోత్రం. నీకు ఆ జ్ఞానం ఇస్తాడు, ఆ బలం ఇస్తాడు, ఆ తెలివి ఇస్తాడు, నీకు ఆ సామర్థ్యం ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏదో 10 మంది చేతులు వేయటం వలన నీళ్ళు కట్టడు, నువ్వే నీ కష్టార్జితంతో కట్టుకునేటట్టుగా నా దేవుడు సామర్థ్యం ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఇల్లు కట్టుకున్న తర్వాత నా కష్టార్జితమని ధైర్యంగా చెప్పుకోగలుగుతావు. అమ్మ బాబు మంచి భలే కట్టేశారండి. ఊరుకోరుకో. ఎలా కట్టారనుకున్నావు? 4 చేతులు ఎత్తే కట్టారు. లోన్ ఇప్పించినోడు చెప్పుకుంటాడు. హల్లెలూయా. అప్పు ఇచ్చినోడు చెప్పుకుంటాడు. స్తోత్రం మాట్లాడతలేదు మీరు. అమ్మ చెప్పుకుంటుంది, అత్త చెప్పుకుంటుంది, అన్నయ్య చెప్పుకుంటాడు. ఏంటనుకున్నావు? మా అన్నయ్య ఇల్లు కట్టేశాడా, ఆడికి నేను బంగారం ఇచ్చాను. స్తోత్రం. ఏమి ఇచ్చాడు? ఈడు బ్యాంకులో పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవడానికి ఇచ్చాడు. కానీ ఈ డబ్బు అంతా అన్నయ్యకి ఇచ్చేసినట్టు చెప్పుకుంటాడు ఊర్లో. కానీ ఆ దేవుడు నిన్ను అలాగ స్థిరపరచాలనుకోవట్లేదు. స్తోత్రం. నీకే సామర్థ్యం ఇస్తాడంట. హల్లెలూయా. నీకే భాగ్యం ఇస్తాడంట ఆయన. హల్లెలూయా. నీ మట్టుకు నీవే స్థిరపడేటట్టు, బలపడేటట్టు, అభివృద్ధి చెందేటట్టుగా చేస్తాడు ఆయన. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకా మంచిగా హల్లెలూయా. భాగ్యము సంపాదించుకునేటట్టుగా సామర్థ్యం ఇచ్చినవాడు ఆయనే. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అలాగున దేవుడు నీ మట్టుకు నీవే, ఆ ఘనత నీకే, ఆ గొప్పతనం నీకే, ఆ గౌరవం నీకే వచ్చేటట్టుగా చేస్తాడు. నీకు సామర్థ్యం ఇస్తాడు. ఉద్యోగం కోసం సామర్థ్యం ఇస్తాడు, వ్యాపారం కోసం సామర్థ్యం ఇస్తాడు, నీ ఇల్లు కట్టుకోవడానికి సామర్థ్యం ఇస్తాడు, పిల్లల్ని పెంచడానికి సామర్థ్యం ఇస్తాడు, పిల్లలకి వివాహం చేయడానికి సామర్థ్యం ఇస్తాడు. స్తోత్రం. వారి కుటుంబాలు దీవించబడేటట్టుగా నిన్ను బలపరుస్తాడు ఆయన. ఆయన అంటాడు ఆయన నిబంధనను స్థాపించాలని. ఇశ్రాయేలు ప్రజలు స్థిరపడ్డారు కనానులో. స్తోత్రం చెప్పాలి మంచిగా. 40 సంవత్సరాలు వారు యాత్ర చేస్తూ వచ్చారు. స్థిరమైన జీవితం లేదు వారికి. ఒక చోట స్థిరంగా ఇల్లు కట్టుకోవడానికి లేదు. గుడారాలు వేసుకునేవారు. వెంటనే బయలుదేరండి అని చెప్తే మరలా బయలుదేరి వెళ్ళేవారు. యాత్ర చేసుకోవటమే, ఒక చోట ఉండడానికి లేదు వారికి. అలాంటి వారిని కనానులో పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని స్థిరపరిచాడు దేవుడు. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. సర్వ సమృద్ధి ఇచ్చి వారిని స్థిరపరిచాడు, వారిని స్థాపించాడు. ఆయన అంటాడు మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. నేటి వలె ఆయన నిబంధనను స్థాపించడానికి మీరు భాగ్యము సంపాదించుకునేటట్టు మీకు సామర్థ్యము కలుగజేసేవాడు ఆయనే. స్తోత్రం. మీ జీవితంలో స్థిరపడేటట్టుగా, మీ జీవితంలో బలపడేటట్టుగా మీకు ఆయన సామర్థ్యం ఇస్తాడు. స్తోత్రం. మీకు బలం ఇస్తాడు, మీకు శక్తిని ఇస్తాడు, మీకు సత్తువ ఇస్తాడు, మీకు సామర్థ్యం ఇచ్చి
ఆయనే మిమ్మల్ని స్థిరపరుస్తాడు. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు స్థిరపరుస్తాడు, అంతము వరకు స్థిరపరుస్తాడు. అంతము వరకు మిమ్మల్ని స్థిరపరచక ముందు మిమ్మల్ని ఆయన ఏం చేస్తాడనంటే నిరపరాధులుగా మారుస్తాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఎలా స్థిరపరుస్తాడనంటే దుష్టత్వము నుంచి మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. స్తోత్రం. కొంచెం కాలం శ్రమపడిస్తాడు. ఎందుకు అనంటే మిమ్మల్ని పరిపూర్ణతలోనికి పూర్ణులుగా మార్చటానికి ఆయన మిమ్మల్ని శ్రమపడిస్తాడు. అలా శ్రమపడనిచ్చి కొంచెం కాలము తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ఎంతగా స్థిరపరుస్తాడనంటే భాగ్యము సంపాదించుకునేటంతగా స్థిరపరుస్తాడు. దేవుణ్ణి నమ్ముకుంటే ఆకాశం నుండి అలా పడుతుంది అనుకుని కలలు కనకండి. స్తోత్రం. ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి ఆయనే స్థిరపరుస్తాడు. ఎలాగునా అనంటే మీ మట్టుకు మీరే భాగ్యము సంపాదించుకోగలిగిన సామర్థ్యం ఇస్తాడు ఆయన. స్తోత్రం చెప్పాలి మంచిగా. అందుకని దేవుని బిడ్డలు ఎప్పుడు లాటరీల మీద నమ్మకం పెట్టుకోకూడదు. ఎట్ల మీద? లాటరీ టికెట్లు కొనకూడదు. హల్లెలూయా. మన పని అది కాదు. ఇంకా దేని మీద? లక్. దేని మీద? లక్ అండి. నక్కతోక తొక్కొచ్చారండి. మనం అలాంటి కోరికలు ఉండకూడదు. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా చెప్పాలి. హల్లెలూయా. నా దేవుడు దీవిస్తే, నా దేవుడు బలపరిస్తే, నా దేవుడు మీకు భాగ్యం ఇస్తే అలాగా వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పుకోవలసినట్టుగా దీవించడం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారంత జ్ఞానవంతులండి, వారంత బలవంతులండి, వారు కష్టపడి వారు అంతగా సంపాదించుకున్నారని భాగ్యము సంపాదించుకునే సామర్థ్యాన్ని దేవుడు మీకే ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. మీరు ఇలాంటి స్థిరత్వాన్ని, ఇలాంటి భాగ్యాన్ని దేవుడే మిమ్మల్ని స్థిరపరిస్తే స్థిరపడాలని ఆశపడుతుంటే కనుక ఓ చిన్న ప్రార్థన చేయడానికి మోకరించగలుగుతారా?